సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం బాబా గారు అందిస్తున్న ఒక అద్భుతమైన సందేశం. బిడ్డ, నీ ముందున్న ఈ 3 కొబ్బరికాయలో ఒక కొబ్బరికాయ తాకు, ఒక నెంబర్ కొబ్బరికాయ అనేది తాకు బిడ్డ. నీ గురించి తెలుసుకో తల్లి అని బాబా గారు ఒక మంచి సందేశం అనేది మన కోసం అందించారండి. ఆ సందేశం ఏంటి, అందులో ఏముంది, అందులోని అర్థం ఏంటి అన్నీ కూడా బాబా గారి మాటల్లోనే విందాం. మానవ జీవితం అంటేనే సమస్యలతో కూడి ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఆ ప్రాబ్లంని తొలగించుకోవాలని అనుకుంటూ ఉంటాం. అలాగా మీ యొక్క జీవితంలో ఉన్న సమస్యలు వేటినే తొలగించుకోవాలి, మంచి జ్యోతిష్యం చెప్పించుకోవాలి అని అనుకుంటూ ఉంటే మనకు తెలిసిన ఒక నమ్మకమైన మంచి గురువుగారు ఉన్నారండి. జ్యోతిష్యంలో గొప్ప అనుభవం ఉన్న శ్రీనివాసరాజు గురూజీ, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. ఈయన శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు. మీ లైఫ్లో ఉన్న ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే మంచి పరిష్కారం అనేది చూపిస్తారండి. గురువుగారు చేసే మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా ఆ సమస్య అనేది మట్టుమాయమైపోతుంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఒక్కసారి ఫోన్ కాల్ ద్వారా సంప్రదించండి. గురువుగారిని మీ యొక్క సమస్యలు తొలగించుకోండి ఫ్రెండ్స్. నేను చెప్పించుకొని నాకు నమ్మకం కుదిరింది అన్న తర్వాతే మీ వరకు తెలియచేయటం జరుగుతుంది. నేను ఏది కూడా ఊరికే అనేది చెప్పనండి. కాబట్టి చాలా నమ్మకమైన గురువుగారు. మీ ప్రాబ్లమ్స్ ఏవైనా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, అలాగే విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, ఉద్యోగం ఆలస్యం అవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలు, మాకు చాలా రోజులుగా పెళ్ళయింది ఇంకా పిల్లలు కలగలేదంటే సంతాన ప్రాబ్లమ్స్, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే గురువుగారు మంచిగా మీ జాతకం చూసి దానికి తగ్గ పరిష్కారాలు అనేవి చెప్తారు. 96630644 ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ని తొలగించుకోండి ఫ్రెండ్స్. బిడ్డ, నీ కోసం 3 కొబ్బరికాయలను నీ ముందుంచాను. నీ మనసులో ఒక ఇష్టమైన వ్యక్తిని తలుసుకొని ఒక కొబ్బరికాయని తాకు. ఏ నంబర్ కొబ్బరికాయ తాకుతావో నీ గురించి ఇప్పుడే విని తెలుసుకో తల్లి అని బాబాగారు మన ముందు 3 కొబ్బరికాయలు పెట్టారండి. ఒక కొబ్బరికాయ తాకండి ఫ్రెండ్స్. 1, 2, 3 మూడవ నంబర్ కొబ్బరికాయ, 2వ నంబర్ కొబ్బరికాయ, 1వ నంబర్ కొబ్బరికాయ, ఏదో ఒకటి అనేది అనుకోండి ఫ్రెండ్స్. అనుకున్నారు కదా. ఇప్పుడు మొట్టమొదటిగా 1వ నంబర్ కొబ్బరికాయ ఎవరైతే తాకారో వారి గురించి బాబాగారు ఏం చెబుతున్నారు అని శ్రద్ధగా వినండి. బిడ్డ, ముందుగా 1వ నంబర్ కొబ్బరికాయను నువ్వు తాకావు కదా, నీ గురించి చెబుతాను విను. నీ గురించి ఎలాంటి అయోమయం లేదు. ఇంకా వీరి మనసులో కూడా అనుకుంటూ ఉంటారు నువ్వు చాలా మంచి వ్యక్తి అని. నీవు ఎవరి గురించి అయితే తలుచుకొని ఈ యొక్క సందేశం అనేది వింటున్నావో వారు నీ గురించి మంచి ఆలోచనలతో ఉంటావని నమ్ముతారు, మంచిగా ఆలోచిస్తావని అనుకుంటారు, మంచిగా నడుస్తావని అనుకుంటారు. నువ్వు ఒక పాజిటివ్ మైండ్ సెట్ అంటే ఒక అనుకూలమైన ఆలోచన శక్తితో ఉంటావు. అలా భావిస్తూ ఉంటారు బిడ్డ. నువ్వు తలుచుకున్న వాళ్ళు నీ గురించి ఎలాంటి అయోమయం కూడా లేదు. నీకు ఆనందంగా ఉండటం ఇష్టం, ఆనందంగా స్నేహితులతో సమయం గడపటం ఇష్టం. నువ్వు చాలా ప్రాక్టికల్గా ఉండే వ్యక్తివి కూడా. ఊహల్లో కళ్ళల్లో బతకటం కాదు, నిజ జీవితంలో బతకడం నువ్వు చాలా ఇష్టపడతావు. ఏదైనా అనుకున్నది దాన్ని చేసి చూపించడంలో ముందుంటావు. కాబట్టి నువ్వు అనుకున్న వ్యక్తి నిన్ను చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్న వ్యక్తిగా అయితే చూస్తున్నారు. ఇక వాళ్ళు నీ గురించి ఇంకా ఏం ఆలోచిస్తున్నారో తెలుసా? ఈ వ్యక్తి నీ గురించి ఒక అభిప్రాయం కూడా ఊహించుకుంటున్నారు. నువ్వు పూర్తిగా తనలాంటి వ్యక్తివే అని. సరిగ్గా చెప్పాలంటే నిన్ను చూసినప్పుడు తనను తాను చూసుకున్నట్లుగా అనిపిస్తుందని. నా జీవితంలో వీళ్ళ జీవితంలో కూడా చాలా విషయాలు ఒకేలా ఉన్నాయి అని. ఉదాహరణకు నువ్వు మోసపోయినట్లే నేను మోసపోయాను. ఇతరులు నువ్వు ఏవై పనులైతే చేస్తావో ఆ పనులే చేస్తావు ఇలా అనుకుంటూ ఉంటారన్నమాట. ఎక్కడ చూసినా మేము ఒకేలా ఉన్నాము అని అనిపిస్తూ ఉంది. ఇతరుల కోసం మీరు ఎంత చేసినా కూడా మీకు ఏమీ కూడా రాలేదని అనుకుంటూ ఉంటారు. అంటే మీరు చేసింది బదులు అక్కడ ఏమీ రాలేదని కూడా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారమ్మా. ప్రతి వ్యక్తి లైఫ్లో ఒక బాధ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ బాధ గురించి ఎప్పుడు కూడా మాట్లాడతారు. కానీ
నువ్వు నీ బాధల్ని పూర్తిగా మరచి మంచి లైఫ్ గడపాలని ఆలోచిస్తున్నావు. నువ్వు ఒంటరిగా ఉన్నా లోపల మాత్రం చాలానే బాధపడుతూ ఉన్నావు. పైకి నవ్వుతూ కనిపిస్తావు. ఆ ముఖంలో బాధ బయటికి కనపడనివ్వకుండా ఉంటావని అనుకుంటున్నారు. నీ గతమంతా మంచిది కాదు. నీ జీవితంలో విషయాలు అంత బాగాలేవు. అయినా కూడా నువ్వు ఎక్కువ ఎవరికి కూడా కంప్లైంట్ చేయవు. ఈ విషయాన్ని వాళ్ళు గమనించారమ్మా. నువ్వు పూర్తిగా తనలాంటి వ్యక్తివే. ఇక్కడ చూడు బిడ్డ, ప్రేమ అని కూడా చెప్పను కానీ ఒక చాలా ఇష్టమైన ప్రేమ, ఇష్టమైన స్నేహం కనిపిస్తుంది, ఆప్యాయత కనిపిస్తుంది, అనురాగం, అభిమానం అంతా కనిపిస్తుంది. ఇలా నీ గురించి ఆలోచించినప్పుడు అరే ఈ వ్యక్తి కూడా నాలాంటి వారిలా ఉన్నారే అనుకుంటూ ఉంటారమ్మా. నువ్వు తనలాంటి వ్యక్తివని గ్రహించినప్పుడు నన్ను మోసం చేసినట్టు ఎవరిని నేను మోసం చేయలేదు కదా, మీరు కూడా అంతే ఎవరిని మోసం చేయలేదని అనుకుంటూ ఉంటారు. అంటే నీ ఊరంతా తిరగటం కానీ ఎలా పడితే అలా గడపటం కానీ ఇష్టం ఉండదు. కానీ ఎక్కడైనా ఒక చోటకి వెళ్ళాలి అంటే ఇష్టపడతావు. అది పుణ్యతీర్థమైన ప్రశాంతంగా ఉన్న చోటుకైనా నువ్వు ఎక్కువగా వెళ్ళడానికి ఇష్టపడతావని వాళ్ళు కూడా గమనించారు. ఈ సమయంలో నువ్వు ప్రేమకి అంతగా ప్రాధాన్యత అనేది ఇవ్వవు. ఎందుకో తెలుసా, గతంలో నీ ప్రేమ జీవితం అంత బాగాలేదు కాబట్టి ఈ విషయాన్ని వాళ్ళతో పంచుకొని ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు కూడా. కానీ వాళ్ళు నిన్ను చూసినప్పుడు ఈ వ్యక్తి నాలాంటి వ్యక్తి అనే ఒక ఆలోచనలో ఉన్నారమ్మా. నాలాగే ఉన్నారు అనుకుంటూ ఉంటారు. నీ ప్రతిబింబంలాగా ఉన్నారు అని కూడా అనుకుంటూ ఉంటారు. అంటే నువ్వు కోరుకున్న వ్యక్తి నీ గురించి అయితే చాలా గొప్పగా అనుకుంటూ ఉన్నారు, చాలా గొప్పగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే నా జీవితంలో నేను ఎలా అయితే ఉన్నానో, నా జీవితంలో ఎలాంటి సంఘటనలు అయితే జరిగాయో అలాగే వీరి జీవితంలో కూడా జరిగాయి అని ఒక రకంగా చూస్తే నువ్వు నా జీవితం నీ జీవితం ఒకటే అని కూడా వాళ్ళు అభిప్రాయపడ్డారు. అందుకే నీ మీద ఒక అభిమానం, తెలియని అభిమానం, నిజమైన అభిమానం అనేది నీ మనసులో ఉన్న కోరుకున్న వ్యక్తి నీ గురించి అనుకుంటున్నారు బిడ్డ. 1వ నంబరు కొబ్బరికాయ తాగిన వారికి బాబాగారి సందేశం అండి. ఇక 2వ నంబర్ కొబ్బరికాయ ఎవరికైతే తాగుతారో వారి కోసం బాబాగారు ఏం సందేశం అనేది తీసుకొచ్చారంటే, బిడ్డ వాస్తవానికి నీ కుటుంబానికి చాలా విలువ ఇస్తావు నువ్వు. కానీ నువ్వు తలుచుకున్న వ్యక్తి నీ కుటుంబంలో వ్యక్తి కాబట్టి నీ యొక్క ప్రేమ, అభిమానం నువ్వంటే ఎంతో ప్రీతికరమైన ఒక అభిప్రాయం అనేది నువ్వు తలుచుకున్న వ్యక్తికి ఉంటుంది. అంటే అది నీ తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, లేదా నీ అన్న, తమ్ముడు, నీ ఇంట్లో వారు ఎవరైనా కావచ్చు. వారికి నువ్వంటే ఎంత ప్రేమో నీకు కూడా వారంటే అంతే ప్రేమ. కానీ నీ మనసులో ఒక అనుమానం అనేది వెదజల్లింది. నేను ఇష్టపడిన వ్యక్తిని నేను ఇష్టపడిన వ్యక్తిని తెలుసుకుంటే నాకు వారు దగ్గర చేస్తారా, నా కుటుంబం ఒప్పుకుంటుందా, నా ఇంట్లో ఉన్న ఆ వ్యక్తి ఒప్పుకుంటారా అని నువ్వు చాలా బాధపడుతున్నావు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, నువ్వు ఎవరైతే తలుచుకున్నావో వారు నీ కుటుంబ సభ్యులు. వారు నీ గురించి ఎలా అనుకుంటూ ఉన్నారంటే, నా యొక్క కుటుంబ సభ్యురైన ఆ వ్యక్తి, నా ఇంట్లో వ్యక్తి, నా బిడ్డ కావచ్చు, నా యొక్క చెల్లి కావచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చండి. వారు నీ గురించి ఏమనుకుంటూ ఉంటారంటే, నా చెల్లి కానీ నా కూతురు కానీ ఎంతో కుటుంబానికి విలువ ఇచ్చే వ్యక్తి, ఎప్పుడు కూడా మా మాట కాదని ఏదీ చేయదు, మా మాట కాదు అని ఎప్పటికీ ఒక్క నిర్ణయం కూడా తీసుకోదు, మాకు అంత విలువ ఇస్తుంది, ఖచ్చితంగా మేము కళ్ళు మూసుకొని నమ్మవచ్చు మా ఇంట్లో వ్యక్తిని. కాబట్టి వారు నీ గురించి ఎంతగానో నమ్మకంగా ఉన్నారు బిడ్డ. ఆ నమ్మకాన్ని నువ్వు ఏదైనా కారణాల వల్ల బెరిసికొట్టి, ఏదైనా కారణాల వల్ల మితిమీరినా, ఏదైనా కారణాల వల్ల నువ్వు వారి నమ్మకాన్ని బ్రేక్ చేస్తే మాత్రం చాలా బాధపడతారు. వారు ఆ యొక్క ఆశ్చర్యంలో ప్రాణాలు కోల్పోయే ఒక అవకాశం కూడా ఉంది, నిన్ను దూరం పెట్టే ఒక అవకాశం కూడా ఉంది, వారికి అనారోగ్య సమస్య వచ్చే ఒక అవకాశం కూడా ఉంది. అందువల్ల నీవు ఎప్పుడు కూడా నీ కుటుంబంలో ఉన్న వ్యక్తికి వ్యతిరేకంగా ఎప్పుడూ చేయకు, దూరంగా ఎప్పుడూ వెళ్ళకు. నీకు ఏదైనా సరే ఒక వ్యక్తి ఇష్టమైన ఆ వ్యక్తితో నువ్వు సంతోషంగా భాగస్వామ్యంగా పెళ్లి చేసుకుని గడపాలన్నా,
ఖచ్చితంగా నీ యొక్క కుటుంబ సభ్యులైన నీ మనసులో ఉన్న ఆ వ్యక్తికి నచ్చి ఒప్పించే అప్పుడు భాగస్వామినిగా చేర్చుకో తల్లి. బిడ్డ, నువ్వు ఎవరైనా సరే తమ్ముడు కావచ్చు, లేదా అన్నవి కావచ్చు, బిడ్డవు కావచ్చు, లేదా కూతురువు కావచ్చు, ఎవరైనా సరే ఖచ్చితంగా నీ కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా మాత్రం ఎప్పుడూ చేయొద్దు. ఎందుకంటే నీ మీద నీ కుటుంబ సభ్యులు అంతగా ప్రేమ అనేది పెంచుకొని ఉన్నారు. ఎటువంటి అనుమానం లేకుండా వారు చాలా మనసు కృంగిపోతారు. నిన్ను దూరం చేసుకుంటారా, వారు దూరం అవుతారా అనేది పక్కన పెడితే వారు మనసు అనేది విరిగిపోతుంది. అవమానం అనేది వారు చవి చూస్తారు. అలాంటి పరిస్థితి ఎప్పటికీ నువ్వు తీసుకురాకూడదు. వారి నమ్మకాన్ని నువ్వు ఎప్పటికీ వమ్ము చేయకూడదు బిడ్డ. ఇది నీ బాబా అందిస్తున్న నీకు ఒక హెచ్చరిక. నీకు నీ ఇష్టమైన వ్యక్తికి, నీ కుటుంబ సభ్యులకు నీకు ఉన్న అనుబంధానికి గల ఒక ప్రతీక. ఇది గుర్తుంచుకొని నడువు బిడ్డ అని బాబాగారు 2వ కొబ్బరికాయ తాకిన వారికి చెబుతున్నారండి. ఇక 3వ కొబ్బరికాయ ఎవరైతే తాకారో వారి గురించి బాబాగారు ఈ సందేశం. బిడ్డ, నువ్వు ఒక వ్యక్తిని మనసులో తలుచుకున్నావు కదా, ఆ వ్యక్తి అనుకుంటూ ఉన్నారు నీ గురించి. నువ్వంటే ఎంతో ఇష్టమైన వ్యక్తి. ఆ వ్యక్తి నీ గురించి నిన్ను ఆ వ్యక్తితో జతగా ఉండాలి, జీవితాంతం సంతోషంగా జీవించాలి అని రాత్రింబవళ్ళు నీ గురించి ఆలోచిస్తున్నారు. నువ్వు తన జీవితంలో లేకపోతే తన జీవితం ఏమైపోతుందో అన్న ఆలోచిస్తూ వాళ్ళు నీ గురించే బాధపడుతున్నారు. కాబట్టి నీ గురించే వాళ్ళు బహుశా నిన్ను ఇష్టపడేవారు కావచ్చు, నీ యొక్క స్నేహితులు కావచ్చు, నీ యొక్క బంధువులు కావచ్చు, నువ్వు కూడా ఇష్టపడే వ్యక్తి కూడా అయ్యుండొచ్చు. ఖచ్చితంగా ఆ వ్యక్తి నిన్ను తన జీవితంలోకి స్వాగతించేందుకు స్వీకరించాలి అని కోరుకుంటున్నారు. మీ ఇద్దరూ సంతోషంగా ఉండే ఊహల్లో వారు ఉన్నారు. నీ కోసం ఏదైనా చేయాలి అనే ఒక ఆతృతలో ఉన్నారు. నీ కోసం ప్రేమించడానికి కాదు కదా, జీవితాంతం నీతో బతకాలని కూడా, తోడు నీడగా ఉండాలని కూడా వారు కోరుకుంటున్నారు. రాత్రింబవళ్ళు నీ గురించి ఆలోచిస్తూ ఆ వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి? ఇలాంటి వ్యక్తిని నేను ఎంచుకున్నాను. నా జీవితంలోకి ఈ వ్యక్తి రావటం వల్ల నేను కన్న కలలు కూడా నిజమవుతాయి అన్న విషయం తనలో తాను అనుకుంటున్నారు. నీ రాక వల్ల ఒక శక్తి వస్తుంది, వారికి ఒక అదృష్టం కలిసి వస్తుందని కూడా అనుకుంటున్నారు. నీ రాక వల్ల వారి జీవితంలో వెలుగు నింపుతుంది అని కూడా అనుకుంటున్నారు బిడ్డ. ఇక్కడ ఏ వ్యక్తినైతే నువ్వు తలుచుకుంటున్నావో ఆ వ్యక్తి నీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా దూరం కాకూడదు అని భావిస్తున్నారు. నిన్ను జీవితాంతం కోరుకుంటున్నారు. నువ్వు తన అదృష్టం కల వ్యక్తివి, లక్కీ పర్సన్ అని అనుకుంటున్నారు. ఒక అదృష్టపు వ్యక్తిగా వారు కోరుకుంటున్నారు. నీ రాక వల్ల తన జీవితమే మారిపోతుంది, మంచిగా ఉంటుంది, అలాంటి ప్రేమ కోరుకుంటున్నారు బిడ్డ. ఒక మొక్కకి నీళ్లు పోస్తే అది పెరిగి పెద్దవుతుంది కదా, అలా నువ్వు లేని జీవితం వాళ్ళకి అస్సలు బాగా ఉండదని అనుకుంటున్నారు. వాళ్ళు అసలు ఊహించుకోలేకపోతున్నారు తల్లి. నువ్వు లేకుండా మంచిగా అనిపించటం లేదు, నువ్వు లేకపోతే నేను ఈ ప్రపంచంలో ఒంటరిని అన్న భావంతో కూడా వారు ఉన్నారు. నువ్వు లేకపోతే తమ సమయం ఏం చేస్తూ ఉండేవారము, ఏం చేయాలి అని భయపడుతున్నారు, బాధపడుతున్నారు. ఎలాగైనా సరే నిన్ను వారి జీవితంలోకి తీసుకురావాలి అని, తీసుకొచ్చుకుంటే ఆనందంగా ఉంటారని ప్రతిరోజు నీ గురించి కలలకంటూ జన్మల బంధమని నీ గురించి ఎంతగానో మంచిగా తలుస్తున్నారు తల్లి. అది ఇప్పుడు నీకు స్నేహం అనిపించినా ఖచ్చితంగా ప్రేమ అని వారు భావిస్తున్నారు. నీలో కూడా ప్రేమ ఉంటే ఖచ్చితంగా ఆ బంధం నిజమని నువ్వు నమ్మితే ఒకటవ్వాలని వారు కోరుకుంటున్నారు తల్లి. అలా 3వ నెంబర్ కొబ్బరికాయ అనేది ఎవరైతే తాకారో ఈ యొక్క సందేశం వారి కోసమండి. ఖచ్చితంగా మీరు ఎవరైతే కోరుకుంటున్నారో, ఎవరైతే మీరు మనసులో తలుచుకొని వారి గురించి తలుచుకున్నారో వారు మీ గురించి ఇలా అనుకుంటున్నారండి. అది ఫ్రెండ్స్, 3వ నెంబర్ కొబ్బరికాయ తాకిన వారికి ఈ సందేశం అనేది. ఇలా మీరు ఏ కొబ్బరికాయ తాకారు, మీ యొక్క సందేశం అనేది మీకు సరిగ్గా వచ్చిందా అనేది కూడా కామెంట్లో అనేది తెలియచేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.